హైడ్రా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సంఖ్యలో హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. మా స్థలం కబ్జాకి గురైందనో లేకపోతే మా స్థలంని ఎవరో ఇబ్బంది పెడుతున్నారో అంటూ కూడా ఇలా వేల సంఖ్యలో వారికి ఫిర్యాదులు అనేవి వస్తూనే ఉన్నాయి. అయితే అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే జగద్గిరి గుట్ట అనగానే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఆలయాలు. ఎందుకంటే దాదాపు ఈ జగద్గిరి గుట్ట మీద దాదాపుగా 16 నుంచి 17 ఆలయాలకి పైగానే ఉన్నాయి. అయితే ముందుగా ఇప్పుడు నా వెనకాల ఏదైతే ఆలయం కనిపిస్తూ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, గోవిందరాజ దేవ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయానికి సంబంధించి కొలను ఏదైతే ఇక్కడ పక్కన చూసుకుంటే కనుక ఇక్కడ మనకు ఒక గుండం కనిపిస్తూ ఉంటుంది. ఈ గుండం పక్కన కనుక విజువల్స్లో మనం చూసుకుంటే ఈ గుండం కబ్జాకి గురైందంటూ కూడా హైడ్రా అధికారులకు అనేక సార్లు కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఎవరైతే ఈ దేవాలయానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు గోవిందరాజ దేవాలయ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో చేసి, నరహరి అనే ఒక పూజారి ఒక వీడియో చేసి హైడ్రా అధికారులకి పంపించడం జరిగింది. అంటే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది కాస్త హైడ్రా అధికారుల దాకా చేరటంతో నిన్న హైడ్రా అధికారి ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో ఆయన నిన్న ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి, మీ కొలను ఏదైతే అంటే స్వామివారికి సంబంధించిన కొలను ఏదైతే ఉందో అది కబ్జాకి గురవుతుందంటూ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే ఆలయం ఉందో ఆలయం పక్కన చూసుకుంటే చాలా వరకు స్థలం కూడా ఎక్కువగా ఉంది. మరి ఎక్కడ కబ్జాకి గురవుతుంది, అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా మొత్తం కూడా ఇక్కడ దాదాపు ఏవైతే 16 నుంచి 17 ఆలయాలు ఉన్నాయో అటు చూసుకుంటే మనం అక్కడ చూడొచ్చు, అక్కడ శివాలయం ఒకటి ఉంది. అదేవిధంగా అక్కడ చూసుకుంటే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఇలా దాదాపుగా పక్కనే కొన్ని అడుగుల దూరంలోనే అనేక ఆలయాలు ఉన్నాయని చెప్పచ్చు. అలాంటిది మరి ఎవరు ఈ ఆలయాలను కబ్జా చేస్తున్నారు ఏంటనే నేపథ్యంలో కూడా హైడ్రా అధికారులు ప్రశ్నించగా ఇక్కడ మల్లికార్జున అనే ఒక గురువు ఉంటారు. ఆయన వేద పాఠశాల పండితులు. ఆయననే ఈ ఏదైతే కొలను ఉందో గుండం ఉందో దీన్ని ఆక్రమిస్తున్నారు అంటూ కూడా ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. మరి అసలు ఏం ప్రశ్నించారు ఏంటని తెలుసుకునే ముందు ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఏదైతే హరిహర అర్చకులు ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు, ఆలయం ఏదైతే ఉందో ఆలయం పక్కనే ఆయన ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఎవరైనా ఉన్నారో ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనని మనం మాట్లాడినప్పుడు కూడా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను, నా ఆరోగ్యం నిలకడగా లేదు అంటూ కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా ఒకసారి మనం మాట్లాడే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎవరు లేనట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఆయన ఫోన్ చేస్తే కూడా స్పందించిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి నిన్న హైడ్రా అధికారులు ఏమన్నారు, అసలు ఎవరైతే నిజంగానే ఏదైతే ఈ కొలను ఉందో అది నిజంగానే ఒకవైపు నుంచి చూసుకుంటే ఆక్రమణకి గురవుతుందా, అసలు ఎవరు చేస్తున్నారు ఏంటనే విషయాలు కూడా హైడ్రా అధికారులు మొత్తం కూడా ఇదంతా పరిశీలించి కూడా కనుక్కోవడం జరిగింది. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. జగద్గిరి గుట్ట ఆలయానికి సంబంధించి ఏవైతే ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా కబ్జాకి గురవుతున్నాయి, కొంతమంది ఆక్రమిస్తున్నారు అంటూ కూడా కొన్ని సంఖ్యల్లో హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందటంతో హైడ్రా అధికారులు నిన్న ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఏవైతే ఆలయాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే ఆక్రమణకి గురవుతున్నాయా లేకపోతే ఏంటి, ఆ ఫిర్యాదులు ఎందువల్ల వచ్చాయి, అసలు ఎవరు ఆక్రమణకి ఒడగట్టిన వాళ్ళు ఎవరు అంటూ కూడా వాళ్ళందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అసలు నేను ఏం జరిగింది ఏంటనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు వేద పాఠశాల గురువులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నిన్న ఇక్కడ హైడ్రా అధికారులు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందండి, నిజంగానే అంటే గుళ్ళని ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాం, గుడి అక్కడ ఉందంటే అసలు ఎవరు కూడా కబ్జా కాదు కదా, ఆలోచన కూడా రాదు. అలాంటిది మరి నిజంగానే ఇవన్నీ కూడా ఆక్రమణకి గురవుతున్నాయా లేకపోతే ఏంటి? వాస్తవానికి జగద్గిరి గుట్ట ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రము, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. ఈ దేవస్థానము గత ఒక 5 నుండి 8 సంవత్సరాల నుండే అభివృద్ధిలోకి వచ్చింది. భక్తుల యొక్క తాకిడి కూడా ఎక్కువైంది. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కామన్గా ఇక్కడ పెరిగినటువంటి జనాభా వల్ల ఇక్కడ జనాలు కూడా నివాసం ఉంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు వారి ఆరాధ్య దైవాలను నెలకొల్పుకున్నారు, వాళ్ళ గుళ్ళను కట్టుకున్నారు. ఒకటి ఏంటంటే గుళ్ళు ఏవి కూడా ఆక్రమణలకు గురి కాలేదు. ఏవైతే దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ కొన్ని సమస్యలు కొన్ని చోట్ల ఉన్నాయి. అవి ఉన్నటువంటి సమస్యలు వాస్తవమే, కానీ అవేమీ పరిష్కరించలేనటువంటి సమస్యలు ఏమీ కావు.
అయితే ఇక్కడే ఉండేటటువంటి కొంత ఏదైతే గోవిందరాజస్వామి దేవాలయం యొక్క అర్చకులు నరహరి గారు వారు ఇక్కడనే ఉంటున్నారు. వారు మొన్న వైకుంఠ ఏకాదశికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో అతను కొంచెం బాధపడుతూ దుఃఖంతో ఒక మాట అనడం ద్వారా అది వైరల్ అయింది. దానికి స్పందించారు. నేను దానికోసం స్పందించానని చెప్పేసి గౌరవనీయులైనటువంటి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు ఆ విషయం చెప్పారు నిన్న. వారి వీడియో చూసే మేము ఇక్కడికి రావడం జరిగింది అనేటటువంటి మాట వారు చెప్పారు. వారి స్థానికంగా ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉండేటటువంటి ఏంటి సమస్య అసలు అనేటటువంటి విషయాలను అన్నీ కూడా వారు అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి వారి దృష్టిలో కూడా నేను అనుకుంటున్నాను, వారు చూశారు కాబట్టి, కళ్ళారా చూశారు కాబట్టి, దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవాలయాలు అక్కడ ఎలాంటి కబ్జాలు కానీ అది కానీ జరగలేదు. దేవాలయంలో మీరు అన్నట్టుగా నిజంగానే ఇక్కడ కొన్ని సంఖ్యల్లో ఆలయాలు ఉన్నాయి. అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే అయ్యప్ప స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, ఇలా కొన్ని సంఖ్యల్లో ఉన్నప్పటికీ కూడా చాలామంది బయటకు వస్తున్నది ఏంటంటే ఈ ఆలయాలను కూడా ఆక్రమిస్తున్నారు అని ఒక్క ఆవేదన హైడ్రా అధికారులకు వెళ్ళింది. సో అది హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చారు, అన్ని చూశారు అని అంటున్నారు. అది కొంత అపోహ కూడా ఉంది. వాస్తవానికి ఇక్కడ ఉండేటటువంటి చాలామంది భక్తులు వారి వారి దైవాలను నిలుపుకున్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి అని చెప్పేసి, కన్యకా పరమేశ్వరి అమ్మవారని, శివాలయం అని, అయ్యప్ప దేవాలయం అని, పాండురంగ స్వామిగా అదే అని, ఈ విధంగా వారి వారి దైవాలను నిలుపుకున్నారు. కానీ ఈ దేవాలయాలు ఏవి కూడా కబ్జాలకు గురి కాలేదు. దేవాలయాలు అలాగే ఉన్నాయి. దేవాలయ వ్యవస్థ కూడా అలాగే ఉంది. ప్రతి దేవాలయంలో కూడా ప్రతినిత్యము ధూపదీప నైవేద్యం ఆయా దేవాలయాల యొక్క కమిటీ యొక్క సామర్థ్యం మేర జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది మరి అది ఏ విధంగా వైరల్ చేశారు ఏంటన్నది మాకు కూడా అర్థం కాలేదు ఇప్పటి వరకు. రంగనాథ్ సార్ గారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, గోవిందరాజ స్వామి టెంపుల్ ఆలయ పూజారి గారు వారు పెట్టినటువంటి వీడియోకి మేము స్పందించడం జరిగింది అని అన్నారు. అధికారులు కూడా స్పందించారు అంటే ఆయన ఎందుకని అంత ఆవేదన వ్యక్తం చేశారు అంటారు? అసలు ఏం జరిగింది ఆ వీడియో చేయడానికి గల కారణం ఏంటి? అంటే అందులో నరహరి పంతులు గారు ఒక మాట ఏమన్నారంటే, ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి గుండం ఉంది, ఆ గుండం కబ్జాకు గురవుతుంది అనేటటువంటి మాట మాట్లాడారు. వాస్తవానికి ఇక్కడ ముందు నుంచి కూడా ఇక్కడ గుండం లేదు. అంటే ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటి అంటే, గుండం ఉండి పురాతనమైనటువంటి ఆలయము గుండం ఉండి ఆ గుండం ఏమైనా కబ్జాకు గురి అవుతే మనం దాన్ని కబ్జా అనాలి. అలా లేదు. సామాన్యంగా న్యాచురల్గా ఇక్కడ గుంతలు ఉన్నాయి. ఇది గుట్ట ప్రదేశం కాబట్టి అందులో ముందు నుంచి కూడా ఇది గుండం కావాలనేటటువంటి వాదన ఆయనకు ఉన్నది. ఆయన ఏదైతే గుండం కోసం ఏదైతే స్థలం అన్నారో ఆ స్థలం ఈరోజు కూడా ఎవరు కబ్జా చేయలేదు. అది అలాగే ఉంది. కానీ కొన్ని సమయాలలో ఎక్కడెక్కడ నుండి వచ్చేటటువంటి డంప్ చేసేటటువంటి ట్రాక్టర్ వాళ్ళే అనుకోండి, లేదా ఇక్కడే ఉండేటటువంటి ప్రజలు కొంత వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఏదైతే డెమాలిష్ చేసినటువంటి సిమెంట్ ముక్కలే కానీ ఇవి కానీ అందులో వేస్తూ ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. అది ఏది కూడా ఎవరు దాన్ని కబ్జా చేయలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. నిన్న సార్ కూడా ఆయన కళ్ళారా చూశారు, ఆ గుండం అలాగే ఉంది. అయినా మేము గూగుల్ మ్యాప్ ద్వారా మళ్ళీ కూడా చూస్తామని ఒక మాట అన్నారు ఆయన. అది తెలిసిపోతుంది. గుండం కోసం, దేవాలయానికి కావాల్సినటువంటి గుండం కోసం ఏదైతే స్థలం ఉందో ఈనాటికి కూడా అలాగే ఉంది. దాన్ని ఎవరు కబ్జా చేయలేదు. ఒకవేళ గుండం కట్టాలి అనుకుంటే గుండానికి సంబంధించిన స్థలము సరిపోను అలాగే ఉంది. కానీ నరహరి పంతులు గారు కొంత ఆయన లోపల భయమే అనుకోండి, ఎవరైనా కబ్జా చేస్తారో అనేటటువంటి ఒక అలాంటివి ఏమన్నా గతంలో చూసారా? లేకపోతే ఎందుకని మరి అంత ఆవేదనతో ఆ వీడియో కూడా మీరు కూడా చూశారు, అంటే ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్ళలోంచి నీరు కూడా కారుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎందుకు అలాంటివి చేశారు? గతంలో అంటే ఆయన కూడా తెలుసండి, ఆయన కూడా ఇక్కడే ఉంటున్నారు. గత 20 సంవత్సరాల నుండి ఆయన కూడా ఇక్కడ ఉంటున్నారు. ఆయనకు ఇక్కడ జరిగేటటువంటి ప్రతి విషయం కూడా వారికి తెలుసు. అయినా ఆయనకు కూడా ఎందుకు ఆ అభద్రత భావన వచ్చింది అనేది మాకు కూడా అర్థం కాలేదు. మరి ఇది కబ్జా గురి అవుతుంది అనేటటువంటి విషయం ఎందుకు వచ్చిందనేది మాకు కూడా అది పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఇక్కడ ఉండేటటువంటి భక్తులు, ఇక్కడ ఉండేటటువంటి అధికారులు, ఇక్కడ ఉండేటటువంటి స్థానిక నేతలు వీళ్ళందరూ నిన్న వచ్చి వారు కూడా ఎక్కడ కబ్జా గురి అయింది అని వారు కూడా ఆరా తీయడం జరిగింది. ఆ చెట్లు మొలిచి అదంతా కూడా అలాగే ఉంది. దాన్ని ఇప్పటికీ కూడా గుండంగా మనము చేయొచ్చు, దాన్ని కాపాడుకోవచ్చు. కానీ గోవిందరాజస్వామి ఆలయం పూజారి గారు నరహరి గారు
పెట్టినటువంటి ఆ వీడియోకే అది బాగా వైరల్ కావడం, ఇక్కడ హైందవేతర శక్తులు ఏవైనా వచ్చి కబ్జాకు చేస్తున్నారా అనేటటువంటి ఒక భావన వచ్చి అది బాగా ఇదైపోయింది. అలాంటిదైతే ఇక్కడ లేదు. మేము కూడా మీ ద్వారా ప్రజలకు కానీ, భక్తులకు కానీ, స్థానిక నాయకులకు కానీ, ఇక్కడ ఉండే భక్తులకు, అధికారులకు అందరికీ కూడా మేము కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. జగద్గిరిగుట్ట ఇప్పుడిప్పుడే మంచి పేరు భక్తులతోని ఒక మంచి క్షేత్రంగా విరాజిల్లుతుంది. రాబోయే రోజులలో ఇది ఇంకా కూడా మంచి ఒక క్షేత్రంగా ఇది పేరుగాంచాలి. ఇలాంటివి రాకూడదని మేము కూడా అందరికీ మనవి చేస్తున్నాం. ముఖ్యంగా మీ దగ్గరకు కూడా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రావడం జరిగింది. మీ సమస్యలు కూడా తెలుసుకున్నారు. మీరేం చెప్పారు? మీకేం సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది? అంటే ప్రధానంగా నరహరి గారు మా మీదనే ఆయన చెప్పారనమాట. మేమే కబ్జా చేస్తున్నాం అనేటటువంటి ఒక మాట కూడా అన్నారు ఆయన. మేము సార్ గారికి అదే చెప్పాము. మీరు ఎక్కడ కబ్జా చేశారని ఆయన అడిగారు. ఆయన నా గురించి చెప్పినప్పుడు మేము కూడా అడిగాము, ఎక్కడ కబ్జా చేస్తే అప్పుడు మీరు దాని మీద చర్యలు తీసుకోవచ్చు అంటాను అన్నప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఆశ్రమంలోకి వచ్చి చూశారు. చూసిన తర్వాత ఏదైతే గుండం కోసం స్థలం ఉందో అది అలాగే ఉంది, అది కబ్జా గురి కాలేదు. అసలు గుండం ఎక్కడుందనేది ఒకసారి చూపించండి. అదే విధంగా అంటే మీకు ఆయనకి గత కొన్ని రోజులుగా కావచ్చు, నెలలుగా కావచ్చు, ఇద్దరికి ఏమైనా చిన్న చిన్న మాట కానీ ఏమైనా వచ్చాయా, లేకపోతే ఎందుకని ఈ సమస్య తలెత్తిందంట? అలాంటిది ఏమీ లేదు. ఆయన ఆలయం ఆయనది. ఇక్కడ ఉండేటటువంటి వేద పాఠశాల, 45 మంది పిల్లలు, ఆ తర్వాత ఇక్కడ 40 మంది పిల్లలతోని మేము ఇక్కడ గోశాల, ఇక్కడ ప్రతినిత్యము అన్నదానము కానీ ప్రతి రెండవ శనివారము భజన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ వస్తారు. అదేవిధంగా ప్రతి శుక్రవారము కుంకుమార్చన జరుగుతుంది. ప్రతి గురువారము మాణికేశ్వరి మాత అమ్మగారికి అభిషేకాలు, శివుడికి రుద్రాభిషేకం సోమవారం రోజులలో, అమావాస్య, మాస శివరాత్రి లాంటి పర్వదినాలలో కూడా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి నరహరి పంతులు గారికి మరి ఎందుకు ఆ భావన వచ్చింది అనేది అది మాకు కూడా అర్థం కాలేదు. ఆయన మా మీదనే ప్రధానంగా అలిగేషన్ పెట్టారనమాట. అంటే ఎక్కడ కూడా మీ పేరు కూడా సరిగ్గా తీయలేదు వీడియోలే, మరి మీదని అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నిన్న మా గురించి సార్ గారికి కంప్లైంట్ చేశారు. మాకు ఆయనకు చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు ఆ విషయం. మేము కూడా కొంచెం అయోమయ పరిస్థితిలో పడిపోయాము, ఇదేంది మా మీద చెప్తున్నారని చెప్పేసి. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్లో వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆయన ఇంకో మాట మాట్లాడారు. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అందులో వదులుతున్నారు అని, ఓపెన్గా డ్రైనేజ్ వాటర్ వదులుతున్నారు అని ఒక మాట అన్నారు. ఎక్కడ కూడా డ్రైనేజ్ అనేటటువంటిది ఆ గుండంలోకి మేము వదలడం లేదు. ఇక్కడ మాకు పిల్లలకు సంబంధించినటువంటి బాత్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి. తర్వాత మాకు డ్రైనేజ్ లైన్ కూడా రావడము గత 2 సంవత్సరాల క్రితమే వచ్చింది ఇక్కడ. అంతకుముందు డ్రైనేజ్ లేదు ఇక్కడ. ఎవరు ఉన్నా కూడా వాళ్ళంతా అక్కడనే వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని డ్రైనేజ్ని వాడుతున్నారు అట్లా. అది ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు డ్రైనేజ్ని ఆ వాటర్ని ఇక్కడ మురుగు నీరుని వదులుతున్నారు గుండంలోకి అనే మాట మాట్లాడారు అన్నమాట. అలాంటిది ఏమీ లేదు. ఇది గుండం కోసము ఉంచినటువంటి స్థలం ఇది. ఇందులో ఏమీ కబ్జా లేదు. ఇది గుండం కట్టుకోవచ్చు మనం. అయితే ఈ గుండం కోసమే తను ఇదేమన్నా కబ్జా అవుతుందేమో అనే ఒక అపోహని అనుకోండి, అభద్రత భావన, ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో గుండం చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఒక గుండం ఉండడము క్షేత్రానికి ఒక అందము, ఆకర్షణ ఇదంతా జరుగుతుంది. కాబట్టి దాంట్లో మాకు కూడా సంతోషమే ఇక్కడ గుండం జరిగితే. కానీ ఆయన ఆ విధంగా చెప్పడం ద్వారా ఎక్కడ కబ్జాకు సంబంధించినటువంటిది ఏమీ కనపడకపోయేసరికి మళ్ళీ వీరు మాకు ఏమన్నారంటే మీరు డ్రైనేజ్ వాటర్ వదులుతున్నారు అని అన్నారు. అప్పుడు సార్ అన్నారు ఎక్కడ డ్రైనేజ్ వాటర్ మరి అంటున్నాను. డ్రైనేజ్ వాటర్ వదలడం లేదు సార్, మేము ఎక్కడికక్కడ మా బాత్రూమ్లు ఎక్కడైతే ఉన్నాయో మనం చూస్తుంటే కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ లీక్ అవుతున్నట్టు కానివ్వండి, లేకపోతే లోపలికి ఏది కూడా లేదు. అంటే మామూలుగా అది ఆ చెట్లు అవన్నీ ఉండిపోయి ఆ విధంగా ఉంది. ఒకటి ఏంటంటే ఇది గుట్ట ప్రదేశం కాబట్టి కింది నుండి కొన్ని నీళ్లు ఊరుతుంటాయి. ఉదయం పూట అయితే అది మనకు బాగా అర్థమవుతుంది, నీళ్లు ఎక్కడెక్కడ నుండి వస్తున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది పైన. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండే వెళ్తూ ఉంటాయి. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి కొన్ని నీళ్ళు సింక్ అవడము లేదా అవి ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీళ్ళంతా కూడా నీరంతా ఇలాగే వస్తుంది. ఆ వచ్చేటటువంటి నీరు మా ఆశ్రమం ఏదైతే వేద పాఠశాల ఆశ్రమం ఉందో అందులో నుండి కాలువ ఉంది.
అయితే చూసే వాళ్ళకి ఏ విధంగా కనపడుతుందంటే ఈ వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా వేద పాఠశాలకు సంబంధించినటువంటి మురుగునీరు అనేటటువంటి అపోహ. నిన్న సార్ అన్నారు, లేదు లేదు మేము ఖచ్చితంగా అది ఎక్కడ నుండో మాకు చూపించమని సార్ అన్నారు. రంగనాథ్ సార్ గారు ఆయన మాతో పాటు నడుస్తూ అంత చూస్తూ వచ్చారు. ఆ నీరు వస్తున్నటువంటి క్రమం ఎక్కడి నుండి అంటే చూస్తే అది వెనకాల నుండి వస్తుంది. అది డ్రైన్ వాటర్ కాదు, అది ఫ్రెష్ వాటరే, కింది నుండి వచ్చేటటువంటి నీరే. అది ఎవ్వరి మురుగు వాటర్ కాదు. అది వెనుక ఉండేటటువంటి ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ వాటర్ వర్క్ నుండి ఏదైతే ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ నుండి వచ్చేటటువంటి నీళ్లు కొంత. రెండోది ఈ వర్షాకాలం నుండి కామన్గా జూన్ జూలై నుండి ఇప్పుడు మనకు ఈ జనవరి ఫిబ్రవరి వరకు నీళ్ళు ఊరుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ సమ్మర్లో మనకు కనపడాయి వాటర్. అది వచ్చేటటువంటి నీళ్లను మురుగునీళ్ళు వదులుతున్నారు అని ఆయన ప్రధానంగా మా మీద చెప్పడం జరిగింది. అది నిన్న సార్ చూశారు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ చూశారు, ఇది లేదు అని అన్నారు. సో దీని గురించి మీరు చివరిగా ఏం చెప్తారండి? ఎందుకంటే మీ మీదనే ఇలా చెప్పడం జరిగింది, ఇప్పుడు ఏం చెప్తారు దాన్ని? మేము పెద్దలు గౌరవనీయులైనటువంటి రంగనాథ్ సార్కి, అదేవిధంగా హైడ్రా అధికారులందరికీ మేము మనవి చేసేది ఒకటే, వారికే కాకుండా స్థానికంగా ఉండేటటువంటి పోలీసు అధికారులకు, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి సంఘ నాయకులకు, హిందూ సంఘ సమాజము, హిందూ బంధువులందరికీ ఎంతోమంది బాగా తపన పడ్డారు. ఒక కోనేరుకు సంబంధించినటువంటి స్థలము ఆక్రమణకు గురవుతుంది అని చెప్పేసి చాలామంది మదన పడ్డారు, బాధపడ్డారు. అందులో మేము కూడా బాధపడ్డ వాళ్ళం, మేము కూడా ఒకరం. మేమందరికీ మనవి చేస్తున్నాం ఒకటే, ఇక్కడ గుండం కానీ అలాంటిది ఎలాంటి ఆక్రమణకు కానీ కబ్జా కానీ గురి కాలేదు. రాబోయే రోజులలో భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నిన్న రంగనాథ్ సార్ గారు చెప్పినటువంటి ఒక మాట, వారు కూడా ఇక్కడ గుండం ఏర్పాటు చేస్తామంటాను ఒక గట్టి మాట చెప్పినందుకు, గుండం అయితే ఇక్కడ అందరికీ కూడా సంతోషం. అది మేము మీ ద్వారా మేము హిందూ సోదరులందరికీ, హిందూ బంధువులందరికీ మనవి చేస్తున్నాం. జగద్గిరిగుట్ట ఒక మంచి క్షేత్రం, ఒక పుణ్యక్షేత్రం, అన్ని దేవాలయాలతో కూడుకున్నటువంటి క్షేత్రం. ఇలాంటి క్షేత్రం మనకు ఈ చుట్టుప్రక్కల మనకు ఎక్కడా లేదు. ఇక్కడ ఉంది అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. దాదాపుగా 16 నుండి 17 దేవాలయాలు ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి దేవాలయాలే ఉన్నాయి. మరి మనకు ఒక్క జగద్గిరిగుట్టకు వస్తే ఇంతమంది దేవుళ్ళ యొక్క దర్శనము, అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మేము మిగతా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి, ఈ క్షేత్రం యొక్క పవిత్రత, ఈ క్షేత్రం యొక్క ప్రతిష్ట కాపాడే బాధ్యత కూడా మనందరి పైన ఉంది. దానికి మనం అందరం పాటుపడదాం అని చెప్పేసి నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మా పైన ఉండేటటువంటి ఏదైతే అపోహ ఉందో అది నిజం కాదు, అది అబద్ధమని మేము మీ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. సో చూడొచ్చు, ఏదైతే జగద్గిరిగుట్ట ఆలయం ఉందో ఆలయానికి సంబంధించి ఏదైతే గుండం ఉందో ఆ గుండం ఆక్రమణకి గురవుతుంది అంటూ కూడా ఎవరైతే అర్చకులు, ప్రధాన అర్చకులు ఉన్నారో ఆయన ఒక వీడియో చేసి పెట్టడంతో ఆ వీడియో వైరల్గా మారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దాకా పోవడంతో ఆయన నిన్నైతే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతానికి, ఏదైతే ఈ గుండం ఉందో, ఈ కొలను ఉందో, ఈ కొలనే కొంచెంగా అంటే ఆక్రమణకు గురవుతుందంటూ కూడా నిన్న ఆయన ఇక్కడికి వచ్చి స్వయంగా చూడడం జరిగింది. లోపల మురికి నీళ్ళ కాలువ కూడా అంటే డ్రైనేజ్కి సంబంధించిన నీరు కూడా వెళ్తుందంటూ కూడా అర్చకులు ప్రధాన అర్చకులు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన అర్చకులు ఉన్నారో ఆయన చెప్పడంతో దాన్ని కూడా మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఏదైనప్పటికీ ఇక్కడ మంచి కొలను ఏదైతే ఉందో గుండం మేము ఖచ్చితంగా నిర్మిస్తామంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ పక్కనే చూడొచ్చు, అక్కడే మనకి ఆ గుడి కూడా ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో అది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ పక్కన ఉన్న దాని పక్కన ఏదైతే కొలను ఉందో ఇక్కడ దీన్నే కబ్జాకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన ఎంతగానో ఆవేదన వ్యక్తమై కూడా వీడియో అయితే తీయడం జరిగింది. అది ఈరోజు ఇంత వైరల్గా మారి నిన్న హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కొలను గురించి అలాగే ఈ పుణ్యక్షేత్రాల గురించి కూడా మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ జాఫర్తో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్.